చేస్తానన్నారు తండ్రి. నీకు వందనములు అయ్యా. అనేక సంవత్సరం నుంచి నాయన, అనేక దినముల నుంచి 2020 సంవత్సరం నుంచి నాయన నిన్ను చూస్తూ ప్రార్థించే వారికి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. ఎన్నో వ్యాధులు తగ్గించారు. మందు వాడకుండా జబ్బులు మార్పించి వేశారు తండ్రి. మాకు అసాధ్యమైనది నైనా మీరు సుజాతముగా చేసి ఉన్నారు. మాకు అసాధ్యమైన విషయాలు తండ్రి మీరు తండ్రి తలంచుకుని మాకు నైనా సులువుగా పనులు సహించారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు ప్రభా మాకు అందరి మధ్య కూడా అందింపని చేశారు తండ్రి. నీకు వందనాలు. మీరు చేయలేని కూడా మాతోనైనా నీ కార్యాలు చేయించారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. 2025 సంవత్సరము కూడా నీ మహిమార్థమే మమ్మల్ని వాడుకుంటుందండి. నీకు వందనములు. ఆయన ఇదో ప్రభా విజయ్ గారు దీవించండి. ఆయన నీ సన్నిధికి నైనా ప్రతి శనివారం వచ్చేస్తున్న కుమారుణ్ణి ఈ విజయ్ గారు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. తన బిడ్డను దీవించండి నాయన. నీకు వందనములు, స్తోత్రములు. మరి పరిపాలన మీరు ఉండండి. ఏ అంశం పెట్టుకుని వస్తున్నాడు ప్రభా అంశము నెరవేర్చండి. నీకు వందనములు నాయన, స్తోత్రములు. అలాగే ప్రభా హైదరాబాద్లో ఉంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, స్వస్థపరచండి. అలాగే ప్రభా ప్రశాంతులు దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి నాయన తండ్రి. వారికి కావాల్సినవన్నీ ఇచ్చి వేసి దేవుడు తండ్రి. వారికి కావాల్సినవి ఇచ్చి వేసి తండ్రి. వందనములు, స్తోత్రములు. ప్రభా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను తండ్రి. కట్టబడిపోయిన వారిని విడిపించండి. ఈ లోకము కట్టబడిపోయిన వారు ఆయన లోక ఆశలకు, లోక పద్ధతులకు తండ్రి కట్టబడిపోయిన వారందరినీ యేసు నామములో విడిపించండి తండ్రి. నీకు వందనములు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొని రావడానికి వెలుగైనా మీరు వచ్చి ఉన్నారని మీ వాక్యం సెలవించినట్టుగా తండ్రి. చీకటిలో మగ్గిపోతున్నా, చీకటిలో నలిగిపోతున్నా వారందరినైనా వెలుగులోకి నడిపించండి. ఆయన వ్యాధులతో నలిగిపోతున్న వారిని తండ్రి, అప్పులతో నలుగుపోతున్న వారిని తండ్రి తండ్రి యేసు నామములో విడిపించండి తండ్రి. ఎందుకొరకు ఈ మందిరం ఏర్పాటు చేశారో, ఎందుకొరకు ఆయన ఈ స్థలమును ఎన్నుకున్నారో నీ చిత్తమేమేమో జరిగించండి నాయన. నీకు వందనములు తండ్రి. అయ్యో ప్రభా ఇదిగో తండ్రి అనేక విషయాలనైనా మీ పాదాలను పెట్టడానికి తండ్రి మేమంతరము తండ్రి, మేమంతరము ప్రభా మీ పాద పాత్రలు చేరాము తండ్రి. ఇదిగో ప్రభా పలకడి మందిరము దీవించండి. పలకడి మందిరంలో ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి కార్యము తండ్రి నీ మహిమాత్రమే జరిగిస్తున్నారు తండ్రి. అనేక మంది విస్తారమైన ప్రజలను నడిపించి అక్కడ కార్యాన్ని జరిగిస్తున్నారు తండ్రి. వందనములు, స్తోత్రములు. ఆయన ఏది అడిగినా అక్కడ అందించున్నారు తండ్రి. దయచేసిన తండ్రి నీకు వందనములు తండ్రి. గతనైనా వారంలో ప్రభా 11వ తారీఖు తండ్రి రక్షణ బాధ్యతైనా మొట్టమొదటగా అక్కడ తండ్రి రక్షణ సంకల్పమునైనా మీరు బయలుపరుచుకున్నారు. తండ్రి. రక్షణ ఆయన ప్రారంభించుకున్నారు తండ్రి. ఆయన నీ రక్తాన్ని వెదజల్లినట్టుగా అక్కడ దర్శనం కనబడ్డాయి తండ్రి. అనేక ప్రజల దగ్గర తండ్రి, అనేక ప్రజల మీద నాయన నీ రక్తము వెదజల్లినట్టుగా ఆయన దర్శనంలో కనబడినట్టుగా తండ్రి. అనేక ప్రజలకు తండ్రి నీ రక్త పోక్షణ జరగల ప్రభా, నీ రక్త పోక్షణ రక్షణ కలగలదండి. అటు కార్యం తండ్రి పలకడి గ్రామంలో జరిగించండి తండ్రి. నీకు స్తోత్రమనైనా, నీకు వందనములు తండ్రి. నీకు తెలియదు తండ్రి, నువ్వు దేవుడు అని తెలియక నిన్ను దేవుడు అని తెలియదు ప్రభా. నీకు నైనా దేవుడు అని తెలియదు ప్రభా. అయా అనేక మంది తండ్రి అనేక తప్పు దావలు తండ్రి అటు దావలు పడుతున్నారు తండ్రి. ఆయన మీరే బయలుపరచుకోండి. నువ్వు దేవుడు అని, సృష్టికర్తవని నువ్వు నైనా మాట్లాడండి. మీరు పిల్లలు ఎవరు రారు తండ్రి, మీరే పిలుచుకోండి, మీరే బయలుపరచుకోండి, మీరేనైనా కనబడండి, మాట్లాడండి. నైనా రావాలని ఆశపడుతున్న వారు పలకడి మందిరము తండ్రి రావాలని ఆశపడుతున్నారు. ధైర్యం కలిగించండి. భయపడకుండా సెలవించినట్టు తండ్రి భయం తీసివేయండి. నేను దేవుని ఆరాధిస్తానని, దేవుని స్తుతిస్తానని ఆశ కలిగించండి వారికి తండ్రి. మీ వాక్యం వెదజల్లుతుంది ప్రభా.
నీ వాక్యమునైన శుద్ధి వంటిది, నీ వాక్యమునైన సాగర సబ్బు వంటి ప్రభా, నీ వాక్యము తండ్రి ఆ గొట్టవాళ్ళ ద్వారానైనా ఆయా గృహాల్లో ఉంటున్న వారు తండ్రి తాగుతున్నప్పుడు తండ్రి వారు హృదయాలను సరి చేయండి. వారి హృదయాలను వాక్యముతో ఉతక స్నానం చేసి నేను నిర్మాణమైన మనస్సును అయా అర్థం చేసుకునే మనస్సును అయ్యా మారు మనస్సును కలుగు చేయండి. అయ్యా నీకు వందనములు. బైబిల్ విషయంలో ప్రభా ఆయన మీతో చెప్పినది చేయడన్నట్టుగా ప్రభా బైబిల్ విషయం మీద ఉన్న అపదత్తును తండ్రి అయినా అబద్ధ బోధనైనా మీరే తీసివేయండి. ఆయన అనేక మంది ప్రభా బైబిల్ విషయం బోధనైనా ఆయన సరైన బోధ కాదని ఆయన అనేక మంది తండ్రి బైబిల్ విషయం మీద ఆయన భయంకరమైన ప్రచారం చేస్తున్నప్పుడు తండ్రి మీరే ఆ ప్రచారం అడ్డుకోండి ప్రభు. రాకడ వార్తలు చాటండి. రాకడ వార్తలు చాటడానికి మిషన్ ఏర్పాటు చేసిందండి. నైనా బంగారు అక్షరాలతో తండ్రి అయా గాలిలో బయలుపరిచిన బైబిల్ మిషన్ అని మీరు ప్రజలకు తెలియపరచండి. నాయన మీరే నామకరణం చేసిన బైబిల్ మిషన్, మీరే ఏర్పాటు చేసిన మిషన్ ప్రభు అయినా దీవించండి, ఆశీర్వదించండి. అబద్ధతను తీసివేయండి, అపప్రచారాలను తీసివేయండి. అయినా మీకు మాత్రం తండ్రి సేవకులు తండ్రి కనబడండి, మాట్లాడండి. సేవకులతో ప్రభు వారికైనా తెలిసినట్టుగా మీరే దర్శనంతో మాట్లాడండి. మీరే బయలుపరచాలని వారికి తెలియపరచండి. నేను మీరు తెలియదే మీరు తెలియపరచుంటే వారు తెలుసుకోలేదు. ఆయన మీరే తెలియపరచండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనమునైనా పలకడి గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ప్రభా విశ్వాసాలు జరగాలి, రాకడ వార్తలు సాటాలి, రాకడ వార్తలకు వెళ్ళాలి తండ్రి. నిశ్చితమైతే ప్రభా 2020 సంవత్సరంలో ప్రభా మీరు అనుకున్న కార్యములు, మీరు అనుకున్న తలంచిన కార్యములు ఆయన జరిగించండి. ఆయన ఆయా గ్రామాల్లో ప్రభా రాకడ వార్తలనైనా మీరు వినిపించండి, సహాయం చేయండి తండ్రి. అయినా నీకు వందల తండ్రి స్తోత్రములైనా. అలాగే ప్రభా ఆయన రంగపేట సాలను జీవించండి. నేను విస్తారమైన ప్రజలు తండ్రి నీకోసం నేను ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా అటు ఆటంకాలు ఆగిపోయి బిడ్డలు తండ్రి అయినా అటు ఆటంకాలు తీసివేయండి, అట్టలను విడిపించండి. అయినా యాకోబు మందిరము వెళ్ళే ప్రభావం వల్ల వచ్చినట్టుగా తండ్రి అయినా కట్టును చంపుకుని కట్టును తెంపుకుని మీ సన్నిధానం తండ్రి గుంపులుగా తండ్రి పరిగెత్తుకుని వచ్చినట్టు సాగించండి. ఏలయేసు పిలుచుకోండి తండ్రి. ఆయన రంగపేట సామధర్మను ప్రభా శిలువ కోటాలు జరిగించుకున్నారు. ఆయన నీ పని జరిగించుకున్నారు. ఆయా గ్రామాల్లో తండ్రి నీ వాక్యమని విత్తలు వేసి ఉన్నారు ప్రభా. పరిపచేయండి, నడిపించండి. శక్తితో, ఆశతో, ఆలోచనతో తండ్రి బిడ్డలు గ్రామాల నుంచి నడిపించుకుని విస్తారమైన ప్రజలను నిర్మిస్తారని, శుక్రవారాన్ని ప్రజలు ఇక్కడ పరిగెడుతూ ఉంటారని మీరు సెలవిచ్చి ఉన్నారంటే మీరు వాగ్దానం చేశారు, మీరు మాట్లాడారంటే నడిపించండి. నాయన వందలాది మంది నడిపించి ఇక్కడికి ఆరాధించే భాగ్యం, చేతులెత్తి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆసక్తి ప్రార్థన, ఆయా బోధన ప్రార్థన తండ్రి వినిపించేట్లు సాగించండి. అయినా నీకు వందనములు తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. నీకు అసాధ్యం పెట్టి ఏమీ లేదు ప్రభు. ఏవైఎస్కులు పిలుచుకున్న దేవుడు ఆయన బైబిల్ విషయం ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరి వస్తారని సెలవించిన దేవుడు తండ్రి. ఆయన నడిపించండి. ఆయన ఆయా గ్రామాల నుంచి ప్రజలను నడిపించండి. ఆయా గ్రామాల నుంచి మీ బిడ్డలను తీసుకురండి తండ్రి. నీకు మంత్రమునైనా నీకు స్తోత్రము తండ్రి. నమ్మకంగా నీ పనిచేయటకు తండ్రి, నీ దాసుడు తండ్రి, నీ ఆత్మ దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి, అబద్ధతను తీసివేయండి. ఆయన నీ రక్తంతోనైనా కడిగి వేసి నీ శిలువ సాగును మరుగుపరుచుకునేదండి. నీ వాక్యములు తండ్రి పరమమైన మాటలు తండ్రి, పరలోక బోధనైనా పరమగీత బోధన తండ్రి